కొలికపూడి శ్రీనివాసరావుపై రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఆర్జీవీ ఇటీవల ఓ ప్రైవేటు ఛానల్లో అమరావతి ఉద్యమం నేత కొలికపూడి శ్రీనివాసరావు రామ్ గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ తల తీసుకువస్తే ₹1 కోటి ఇస్తారని పదే అన్నారు. దీంతో ఆర్జీవీ కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. తనపై ఆరోపణలు చేసిన శ్రీనివాస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జీవీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై ఆర్జీవీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లోకేష్ జగన్ సైకో, జగన్ బాబాని చంపేశాడు, జగన్ అది చేశాడు, అతనెవడో మర్డరు, ఇతనెవడో దొంగ, అతనెవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే ఆయన మాట్లాడేది వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే ఎలిగేషన్స్ చేయటం. అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్. అది వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్, అది పొలిటికల్ ఒపీనియన్ నాది. దేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నట్టే మీరు తెల్లారు లేస్తే మీరు డిబేట్లో మాట్లాడచ్చు, న్యూస్ పేపర్లో రాయొచ్చు, లేకపోతే బుక్ రాయొచ్చు, న్యూస్ పేపర్లో కాలం చేయొచ్చు, ఒకళ్ళిద్దరితో మాట్లాడుకోవచ్చు, ట్వీట్ పెట్టచ్చు, అలాగే సినిమా తీయచ్చు. అన్నీ కూడా మాధ్యమాలు. కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది. అదే నేను చేస్తున్నాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పానిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి. ఎక్కడ వ్యూహంలో ఏమొస్తే ఏం చూపించేస్తే మా గురించి ఇప్పుడు చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను. మీరేమీ తప్పు చేయనప్పుడు మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మటానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా? ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా? ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎవరు సినిమా చూడాల. కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి వాటన్నిటికీ రిసార్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీనివాసరావు అనే అతను నిన్న రాత్రి అన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ 24 hours అయిపోయింది, ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన పోలేదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పెడతాను. అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్ అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తున్నారని కండెమ్ చేయకపోతే అర్థం ఏంటి? వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా. అంటే ప్రధానంగా ఈ సినిమాలో మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేశారని ఆరోపణలు నేను అదే లోకేష్ ఫ్యామిలీ కానీ లేకపోతే చంద్రబాబు ఫ్యామిలీ కానీ మొత్తం కాదండి. నేను అదే అంటున్నా. ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను అభియోగం మీరు చేస్తే, వాళ్ళు చేస్తే పొద్దున్న లెగిస్తే చేసేది ఏంటి? ఎవరినైనా కాదు, నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు, పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లేస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. అది దట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఓకే, క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం ఒక పేరు, అది లేబుల్. యాక్చువల్ పాయింట్ ఏంటి? అది ఒపీనియన్ చెప్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. అది ప్రజాస్వామ్యంలో దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ 19 టు టెల్ అన్ ఒపీనియన్. సినిమాలో నేను చేసింది అదే. ఆబ్వియస్లీ వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు దే విల్ టేక్ యాక్షన్. నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు, సాంబశివరావు యాంకరు, TV5 ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు, ఈ ముగ్గురు మీద ఇచ్చాను. ఈ సినిమాలు చాలా మంది కాంట్రవర్సీ ఉంటాయి, ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకి ఎక్కువ కాంట్రవర్సీ ఉండడానికి కారణం అది మీరు టీడీపీ వాళ్ళని అడగాలి. నేనైతే అదే చెప్తాను. కాంట్రవర్సీ అనేది నేను సినిమా తీస్తాను, కాంట్రవర్సీ అనేది దాని మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి. అంటే ఏదంటే మీరు మొన్నటి వరకు క్యారెక్టర్స్ని అసాసినేట్ చేస్తే పర్లేదు, ఇప్పుడు ఫ్యామిలీస్ని కూడా మీరు అసాసినేట్ చేశారు. ఏ ఫ్యామిలీస్ని ఎలా తెలుసు మీకు? అది మీరు కలగన్నారా లేకపోతే నా ఐడీన్లోకి వచ్చి చూస్తారు అలాంటి సీన్లు ఉన్నాయని? అంటే మీ ట్రైలర్లో కానీ వాటితో కానీ మొత్తం నేను అదే చెప్తున్నా. మీరు చెప్పండి, ఈ ఫ్యామిలీలో ఎవరిని అసాసినేట్ చేస్తే చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే వాళ్ళు చెప్తున్నా నేను అదే అంటున్నాను. వాళ్ళు చూసింది మీరు చూసింది ఒకటే కదా ట్రైలర్లో. నేను కొన్ని సపరేట్గా వాళ్ళకి పంపించలేదు కదా సినిమాని చూడటానికి. ఓకే, రేపు మార్నింగ్ హైకోర్టులో దాని మీద విచారం జరుగుతుంది. వెయిట్ అండ్ సీ, చూద్దాం. అనుకున్న టైం సినిమా రిలీజ్ అయితే అనుకుంటున్నారా? ఇప్పుడు అది నేను కోర్టు గురించి కామెంట్ చేసినట్టు ఉంటుంది.
కోర్టు అనేది తేల్చకుండా నేను చెప్పలేను, అది పరిధి ఉంది కాబట్టి. యా థ్యాంక్ యూ. ఓకే.